హలో టు ఆల్ వ్యూయర్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. మనమైతే బర్బరియన్ క్వెస్ట్ చాప్టర్ 17కి అయితే వచ్చేసాం అనమాట. చాప్టర్ 16లో అయితే పీస్ ట్రీటీ సక్సెస్ఫుల్గా అయిపోయింది. మనోడైతే రాజు ఇచ్చిన ఆఫర్ని అయితే రిజెక్ట్ చేసేసాడు కదా, అంటే ల్యాండ్ ఇచ్చి ఇక్కడే ఉండమంటాడు. మనం అయితే రిజెక్ట్ చేస్తాడనమాట మిగతా వాళ్ళ కోసం. నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే చూస్తాం అనమాట. ఇంకా అక్కడ నుంచి చాప్టర్ అయితే మొదలవుతుంది. మీకు కనుక మన వీడియోలు నచ్చితే కనుక సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. స్టోరీ స్టార్ట్ చేస్తే మనం అయితే యూరిచ్ని అయితే చూస్తాం అనమాట. అంటే చిన్నప్పుడు వర్షన్ని పెద్దలంతా చెప్పింది తప్పే అని చెప్తా ఉంటాడు. అటుపక్క ఒక మంచి ప్రపంచం ఉంది, మనుషులు ఉన్నారు, ఇదంతా వీళ్ళు నమ్మరు, కాకపోతే అది నిజం కదా, నేను ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి వెళ్ళి కొండల వెనక హ్యూమన్స్ ఉన్నారు, మనలాగే బతుకుతున్నారు అని చెప్పి మనోడు నిజం చెప్పాలనుకుంటాడు. కాకపోతే సీన్ షిఫ్ట్ అయ్యింది. అంటే కళలోనేలే మనోడైతే వెనకమాల మొత్తం ఫైర్ అంటుకుంటూ ఉండిద్ది. చూస్తే ఎదురు ఒకడు కత్తి పట్టుకొని ఆర్మర్ వేసుకుని ఉంచుంటాడు. వాడు ఎవడో కాదు, మన యూరిచ్చే, కాకపోతే మనోడు ఊహించుకుంటాడు అనమాట. ఇంతలో పని మనిషి వచ్చి మనోడిని లేకపోయేది, అంటే రూమ్ క్లీన్ చేయడానికి. మనోడిని లేకపోతే మనోడు ఏం చేస్తాడంటే కళలో ఉన్నాడు కాబట్టి ఆమె గొంతు పట్టుకుంటాడు అనమాట కోపంతో. అంటే కళలో ఉన్నాడు కాబట్టి సారీ అని చెప్తాడు, నాకు కొన్ని బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నాయి అని చెప్పి సారీ అని చెప్తే ఆవిడ పాపం పారిపోయింది అనమాట. మనోడు ఇంకో కళ వచ్చింది అనుకోని లేదు, వీళ్ళనైతే లేపుతాడనమాట నిద్రలేగా ఉండని చెప్పి. ఇంకా కడుపు నిండా తిన్నారు కదా, మళ్ళీ మనం వర్క్కి వెళ్ళాలి, జాబ్ దొరికిద్దామని చెప్పి ఊరికి మీద పడి తిరుగుతారనమాట. ఇంకా డోనోవన్ గడు మనం అసలు బయటికి రాలేదంటే బక్మన్ గడు ఏదో ఒక జాబ్ ఆపర్చునిటీలు ఉంటాయిలే బయట అని చెప్తాడనమాట. ఎవరిచ్చి అయితే సిటీ నేమ్ అడుగుతాడు. ఇంక బక్మన్ గడు అయితే సిటీ పేరు హ్యావనాయిడ్ అని చెప్తాడనమాట. అంటే వాడు అప్పుడప్పుడు వచ్చాడంట ఇంటి నుంచి పారిపోయిన తర్వాత, గ్లాడియేటర్ ట్రూప్లో జాయిన్ అవ్వకముందు అప్పుడప్పుడు ఈ సిటీకి వచ్చాడంట. ఈ రోజు నుంచి మనం ఇంకా మనీ సంపాదించడం మీద ఫోకస్ పెట్టాలని చెప్పి చెప్తాడనమాట యూరిచ్కి అయితే. పక్క జనాలందరూ మన యూరిచ్ వాళ్ళని చూసి యూరిచ్ బ్రదర్స్ వచ్చారు, సిల్వర్ లయన్ మెషినరీస్ని ఆపింది వీళ్ళే అని చెప్పి గుసగుసలు ఆడుకుంటా మన వాళ్ళని అయితే చూస్తూ ఉంటారు అనమాట. మన యూరిచ్ అవన్నీ పట్టించుకోడు. కాకపోతే మిగతా వాళ్ళు ఏంటంటే అసలు అయితే కొడతా ఉంటారనమాట. డోనోవన్ గాడేమో వాళ్ళని ఇంకా మనం ఇక్కడికి వచ్చామని చెప్పి చెప్పమంటాడు అనమాట. మనం ఇక్కడ ఉన్నామని తెలియాలని డోనోవన్ గాడు అంటాడు. యూరిచ్ అయితే అవును కదా, మనం ఇక్కడ ఉన్నాం కదా, మనం ఇక్కడ నుంచి ఏం చేయాలి మరి, ప్లాన్ ఏంటి అని చెప్పి అడుగుతాడు అనమాట. బక్మన్ గాడు అయితే చెప్తాడు, దాకా నువ్వు మమ్మల్ని ముందు ఒపీనియన్ అడుగుతావు కాబట్టి నీకు ఒక మంచి పేరు ఉంది మా మెర్సినరీ ట్రూప్లో అని చెప్పి మనోడు అంటాడు అనమాట. హోమ్ల్యాండ్లో అయితే నాకు బ్రదర్స్ ఉన్నారు, కానీ ఇక్కడ మీరే నా బ్రదర్స్ కదా అని చెప్పి మనోడు అంటాడు. ఇంకా డోనోవన్ గాడు అయితే మనం ఒక ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయాలి, ఇంకా జాబ్స్ ఎక్కడ ఉన్నాయో అని చెప్పి డోనోవన్ గాడు చెప్పగానే బక్మ్యాన్ అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను కానీ మళ్ళీ అంటాడు డోనోవన్ గాడు. మిగిలిన వాళ్ళైతే ఇంకా మిగతా వాళ్ళ కత్తులు ఆర్మర్లు అయితే శుభ్రం చేయాలని చెప్పి డోనోవన్ గాడు అంటాడు. స్వెన్ అయితే నాకు ఒక ప్లేస్ ఉంది, నేను వెళ్ళాలి, ఒక పని ఉంది అంటాడు అనమాట. మనోడైతే ఒక ప్లేస్ ఏంటని అడుగుతాడు అనమాట. ఏం లేదు, ఇక్కడ ఒక స్లేవ్ మార్కెట్ ఉంది, నాలాంటి వాళ్ళు ఉంటారు కదా అని. అయితే ఏంది ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపిస్తావు, లేకపోతే మళ్ళీ స్లేవ్స్లా మిగిలిపోతావు, నువ్వు హిల్ ఆఫ్ స్వర్డ్స్కి వెళ్ళాలి కదా అని చెప్పి మనోడైతే అంటాడు అనమాట. అయితే స్వెన్ గాడు అంటాడు, ఇంకా స్లేవ్ మార్కెట్లో కనీసం నార్థరన్ బర్బరియన్ అంటే వాడి జాతుడు ఎవడో ఒక్కడైనా ఉంటాడు కదా, వాడిని వీడి కింద అసిస్టెంట్గా పెట్టుకోవాలని అనుకుంటాడు అనమాట నార్మల్గా. అయితే మన యూరిచ్ అయితే నేనైతే స్వెన్తో వెళ్తాను, ఇంకా మిగతా వాళ్ళు మీరే చూసుకోండి, బక్మ్యాన్ డోనోవన్ అని చెప్పి మనోడైతే యూరిచ్ వీడితో వెళ్తాడనమాట. యూరిచ్ చెప్తాడు నీ ఏజ్ ఎంత అని. మనోడు చెప్తాడు అనమాట, నాకు అసలు తెలియదు, నీకెందుకు కుర్రోడా అని. అయితే మనోడు అంటాడు అనమాట, నువ్వు ఇంకా నన్ను కుర్రోడా అని పిలుస్తున్నావు అంటే నువ్వు కుర్రోడువే కదా అని చెప్పి మన స్వెన్ అయితే అంటాడనమాట. ఇంకా అయితే చూస్తారనమాట, ఇక్కడే స్లేవ్ మార్కెట్ అయితే ఉంది, చాలా పెద్దగా ఉంది, ఒక కమర్షియల్ సిటీ అంత పెద్దగా ఉండిద్ది అనమాట స్లేవ్ మార్కెట్. యూరిచ్ అయితే అంటాడు, నువ్వు కూడా ఒక స్లేవే కదా పెద్ద అయినా అంటే, నా బాడీ స్లేవ్ కావచ్చు కానీ నా స్పిరిట్ కాదు అని చెప్పి మనోడైతే అంటాడనమాట. నా మనసు ఎప్పుడు హిల్ ఆఫ్ స్వర్డ్స్కి వెళ్ళాలని ఉంది, ఎవరి దగ్గరికి అంటే అల్జిరో మా ప్రొజినేటర్ అంటే ఒక లీడర్ లాగా అనుకోవచ్చు అనమాట, వాడి దగ్గరికి వెళ్ళాలంటే సరే చూసి ఎంచుకో అని చెప్పి మనోడు అంటాడు అనమాట. ఇంకైతే మన స్వెన్ గాడు అయితే ఒకడు వైపు అయితే చూస్తాడనమాట, వాడు ఇంకా కట్టేసుకొని ఉంటాడు. మనోడు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో పాటు వస్తావా, స్లేవ్లానే మిగిలిపోతావా అని చెప్పి బ్రదర్ అని చెప్పి అడుగుతాడనమాట. మనోడైతే హిల్ ఆఫ్ స్వర్డ్స్ దగ్గరికి వస్తాను నేను అల్జిరో దగ్గరికి అని చెప్పి మనోడైతే ఒప్పుకుంటాడు. మనోడైతే ఇంకా స్వెన్ తీసుకొని వచ్చేస్తాడనమాట. వాడిని మనం బ్యాండ్లో చేరుస్తాం అని చెప్పి యూరిచ్ అయితే మనోడైతే అంటాడు, తన రాత ప్రకారం అయితే చనిపోవాలి, కాకపోతే హిల్ ఆఫ్ స్వర్డ్స్కి వెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మనతో పాటే ఉంటాడని చెప్తాడనమాట. మనోడైతే అంటాడు, నీ ప్లేస్లో ఉంటే నేను కూడా అదే చేసేవాడిని, అది ఒకవేళ రక్తం చిందించినా సరే, ఎవరు నేను చంపాల్సి వచ్చినా సరే అంటాడనమాట. కాకపోతే అది ఎప్పుడు ఆపాలో తెలియాలని చెప్పి మన యూరిచ్ అయితే స్వెన్కి అయితే చెప్తాడు. ఇంకా సీన్ అయితే షిఫ్ట్ అవుతుంది. బక్మ్యాన్ గారి దగ్గరికి వస్తాం, వాడైతే చెప్తాడనమాట యూరిచ్ వాళ్ళకి ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, అదే ఇంక నుంచి ఆర్డర్ వచ్చింది అనగా మన యూరిచ్ ఏందా జాబ్ అని అయితే అడుగుతాడనమాట. దాని గురించి బక్మ్యాన్ చెప్తాడనమాట. ఏం లేదు, ఒక మెయిన్ ఫోర్స్ కింద అయితే హైర్ చేసుకుంటున్నారనమాట సబ్జిగేషన్, టీవ్ సబ్జిగేషన్ దగ్గరికి. సబ్జిగేషన్ అంటే బలవంతంగా పని చేయించుకోవడం కానీ ఏదో ఒకటి స్లేవరీ లాగా అనుకోండి, సబ్జిగేషన్ అంటే అదే మీనింగ్ అనమాట. కింగ్డమ్ ఒక మంచి రాజు చేత రూల్ చేయబడుతుంది కదా, ఒకవేళ మనం జాయిన్ అయితే మనం ఇంటికి అయితే డబ్బుతో బాగా వెళ్ళొచ్చు అనమాట. ఆ మనీతో నువ్వైతే ఒక స్టీల్ ఆర్మర్ కూడా కొనుక్కోవచ్చు అంటే మన యూరిచ్ అయితే అంటాడు, నాకు లెదరే సూట్ అవుతుంది, నాకు స్టీల్ నచ్చదులే అంటాడు అనమాట. సరే మరి నేనైతే రేపు ఇంకా మీటింగ్కి అయితే సిద్ధం చేస్తాను కింగ్ని అయితే కలవడానికి అని బక్మ్యాన్ గారు చెప్తాడనమాట.
హీరో వచ్చేది సరే మరి మనకి ఇంకా జాబ్ రాలేదు కాబట్టి మనం అయితే ఒప్పుకుందాం, తాగుదాం పదండి అని చెప్పి సెలబ్రేట్ చేసుకోవడానికి హీరో అయితే ఇంకా అదే జగ్గు అయితే ఎత్తుతాడు అనమాట. మందు జగ్గు ఎత్తి సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడితో చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు సిచ్యువేషన్ అర్థమైంది కదా, మనోడైతే జాబ్ కోసం వెతుకుతున్నాడు. అంటే కింగ్ దగ్గర మళ్ళీ జాబ్ వచ్చింది కాబట్టి అక్కడే జాయిన్ అవుతారు. నెక్స్ట్ టైం ఏమవుతుంది, అసలు ఆ జాబ్ ఏంది, దేని గురించి అనేది నెక్స్ట్ చాప్టర్లో అయితే తెలుసుకుందాం. మీకు ఈ చాప్టర్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ అయితే కలుసుకుందాం. సే ఎన్నోరా.